చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు అదే జీవా గారు హైలైట్. ఆయన మళ్ళీ కూడా వస్తాడు ఈ సినిమాలో. ఫస్ట్ హాఫ్లో అదే ఫస్ట్ పార్ట్లో చనిపోయినా కూడా వచ్చి అసలు వర్ణాతీతంగా ఉంటాయండి. అసలు గుండెలు పిండేసే విధంగా మాట దప్పని మడమ తిప్పని నైజాన్ని ఆల్రెడీ తెలుగు ప్రజలందరూ చూశారు అన్న. ఇప్పుడు యాత్ర వల్ల వైఎస్ఆర్ పాదయాత్ర చూసాం, పరిపాలన చూసాం. ఇప్పుడు యాత్ర 2లో జగన్ పాదయాత్ర పరిపాలన లాస్ట్ 5 years ఎలా ఉన్నాయంటే తండ్రికి మించిన ఆ లాస్ట్ 5 years ఇంకా చూపినన్న 2019తో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడికి ఇంకా అయిపోతుంది. ఎలాగైతే యాత్ర 1 రాజశేఖర రెడ్డి గారి మరణంతో ముగుస్తుందో, యాత్ర ఫస్ట్ పార్ట్ మహీరావు గారు తీసింది, సెకండ్ పార్ట్ ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ముగుస్తుంది. యాత్ర తీస్తే ఉండొచ్చేమో. తండ్రిని అయితే మించలేదు కానీ మ్యాక్సిమం ఈ ట్రైంగ్ ఈజ్ లెవెల్ బెస్ట్. ఎందుకంటే అన్న వచ్చిన 5 ఏళ్లలో మొదటి 2 ఏళ్ళే కరోనా తినేస్తే ఆ పిల్లోడు ఇంకా ఏమని చేయగలడు? 3.5 ఏళ్ళు గట్టిగా ఇంకా కూడా అవకాశం ఇచ్చి చూడాలి. అప్పటికి కూడా రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, విద్యా దీవెన ఇవన్నీ కొనసాగిస్తున్నాడు కదా. లెట్ హిమ్ గివ్ సమ్ టైం. ఎందుకంటే మనం ఒక జాబ్లో జాయిన్ అయితే మేనేజర్ అవ్వడానికి 10 ఏళ్ళు పడుతుంటే ముఖ్యమంత్రిగా మంచి వ్యక్తిగా అనిపించుకోవడానికి ఎన్నేళ్ళు పట్టాలా? అతనంటే సూపర్ డైనమిక్ కాబట్టి రాజశేఖర రెడ్డి గారు 3-4 yearsలో ప్రూవ్ చేసి పడేశాడు. ఇక కరోనా మనకు మెయిన్ ప్రాబ్లం విచ్ షేక్డ్ ద వరల్డ్ ఇన్ ది ఇయర్ 2020. వాళ్ళకి ఏమంటానంటే ఒక ఇన్స్పిరేషన్తో కూడుకున్న సినిమా ఇది. తండ్రి మాట కోసం నిలబడి సోనియా మాట వినకుండా, సోనియా గాంధీ గారిది కష్టాల పాలయ్యి కన్నీళ్లు పెట్టించే సినిమా తప్ప రాజకీయంతో కలిసి తీసిన సినిమా కాదు. రాజకీయ పరంగా చూడవలసిన సినిమా కాదు ఇది. ఒక వ్యక్తి పర్సనల్ ఎథిక్స్, మోరల్స్, ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చూపించాడు. అది మనకి ఇన్స్పిరేషన్గా నిలబడుతుంది ఎంతోమంది యూత్కి. మెయిన్గా వస్తాడు కానీ 175 రాకపోయినా మొత్తానికి అయితే వన్స్ మోర్ గ్యారంటీ గెలుస్తాడు. ఫస్ట్ హాఫ్ అయితే బాధతో అసలు ఎన్నిసార్లు ఏడుస్తారో తెలియదు. అంత విధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు మహీరావు గారు. ఎలా ఉందన్న మూవీ? ఎలా ఉంది మూవీ? బాగుందన్న. వైఎస్ఆర్ అభిమానులకు ఖచ్చితంగా నచ్చుతుంది, మామూలు జనాలు కూడా నచ్చుతుంది. అంతే, అందులో కల్పించింది లేదు, ఏం లేదు, జరిగిన స్టోరీ అంతే. సేమ్ యాత్ర 1 లాగానే అనిపిస్తుంది అప్పుడు. ఇది దానికి మించి మీరు చూస్తే మీకే తెలుస్తుంది. జగన్ ఎలా అనిపించారు? యాజ్ ఇట్ ఈస్ అన్న, దాంట్లో చెప్పేది ఏముంది? అన్నీ మీరు చూడాలి. అన్ని మమ్మల్ని అడిగితే ఏముంది? ఒకటే మాట, జై వైఎస్ఆర్, జై జగన్. నెగిటివ్ అయితే ఏం లేదు. నెగిటివ్ అయితే పాటికే లొల్లి కాదా? విలన్స్ ఎవరు అయ్యారు మరి సినిమాలో? విలన్స్ ఎవరు? టైం కాలమే సమాధానం చెప్తారు. సినిమా ఎలా ఉందమ్మా, చూసారా? వైఎస్ జగన్ ఎలా చూపించారు? చాలా బాగుంది. పాదయాత్ర ఎలా చూపించారు జగన్? జగన్ రాజశేఖర రెడ్డి గారిది ఎట్లా ఉంది, జగన్ గారిది ఎట్లా ఉంది అన్న? యాత్ర 1లో చూసారు కదా వైఎస్ని, యాత్ర 2లో జగన్ ఎలా చూపించారు? బాగుందన్న, చాలా బాగుందన్న. జగన్ పరిపాలన ఎలా ఉందన్న లాస్ట్ 5 years? తండ్రిలాగా అనిపిస్తుంది. బాగుందన్న, చాలా బాగుంది. అంతే అన్న, ఏదైతే చేశాడో అయ్యే, ఏ హామీలు ఇచ్చాడో అయ్యే చేశాడు. పబ్లిక్ ఏ కావాలన్నా, జనాలకు, నార్మల్ పీపుల్కి ఏం కావాలన్నా అవే చేశాడు. దానివల్లనే ఆయన మళ్ళీ గట్టిన అయ్యాడు. ఇప్పుడు ఈ తారీఖు గ్యారెంటీగా జగనే వస్తాడు. లేదన్నా లేదు, అదంతా రాంగ్. అన్న ఇప్పుడు జగన్ హీరో సినిమాలో మరి విలన్ ఎవరు చేశారు? విలన్ అది ఏం లేదన్న, విలన్ ఎవరు లేరన్న.